నమస్కారం. దిస్ ఈజ్ సుస్తా. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం కైమా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అయితే కైమా మనం బాగా క్లీన్ చేసుకోవాలండి. దాంట్లో ఉన్న బ్లడ్ అంతా పోయేదాకా మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకుని దాంట్లో దాన్ని కుక్ చేసుకోవాలి. చూసుకోవాలండి కైమా మంది లేతదా ముదురుదా అని. నేనైతే చాలా లేత కైమా తీసుకున్నా, మా పిల్లల కోసం తీసుకున్నా. మీరు ఒకవేళ చూసుకోండి. ఒకవేళ ముదిరి కైమా అయితే కుక్కర్లో పెట్టి 4 to 5 విజిల్స్ రానివ్వండి. లేదా లేత కైమా అయితే 3 to 4 విజిల్స్ సరిపోతుంది. ఇది చాలా ఈజీ కర్రీ అండి. కైమా అనేది ఎవరైనా వండొచ్చు. ఈవెన్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అసలు కుకింగే రాదు. ఏం భయపడవసలా. నేను చెప్పినట్టు చేయండి, మీకు తొందరగా ఈజీగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా అంటారు. మీ హస్బెండ్ అయితే ఖచ్చితంగా వావ్ సూపర్ అంటారండి. దాంట్లో వాటర్ పోయేదాకా మనం కుక్ చేసుకోవాలి. చూడండి అది కుక్ అవుతుంది, వైట్గా వస్తుంది. ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. ఆ వాటర్ అంతా పోయేదాకా కుక్ చేసుకోవాలి. కైమా చిల్లలకి చాలా మంచిది. ఈవెన్ 8th 9th మంత్ పిల్లలకు కూడా పెట్టవచ్చు ఈ కైమా. మనమైతే ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్నాక కుక్ చేసుకోవాలి. 8th 9th మంత్ పిల్లలకైతే బాగా లేత తీసుకోండి. 5 minutes ఆగి అతని దగ్గర బాగా కైమాని బాగా కొట్టించుకోండి. ఎందుకంటే పిల్లలు కదా అండి, తొందరగా డైజెస్ట్ అవ్వదు. మటన్ కదా, చాలా టైం పట్టుద్ది. చాలా చిన్నగా కొట్టించుకోండి. అండ్ నెక్స్ట్ పసుపు వేసుకోండి. దీంట్లో పసుపు చాలా మంచిది, యాంటీబయాటిక్. నేనైతే అన్ని కర్రీస్లో వాడతాకి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఉప్పు, కొంచెం కారం వేసి దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. అండ్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, మీరు అయితే వేసుకోండి. ఎందుకంటే నేను మా పిల్లలకి వండుతున్నా కదా, అండ్ మా పిల్ల వచ్చి 1.5 years తనకి. సో నేను అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పైసీ కదా, అందుకనే నేను వేయట్లేదు. మీరైతే వేసుకోండి స్పైసీ తినేవాళ్ళు. అండ్ కారం అయితే నేనైతే 1 spoon వేసాను, మీకైతే 1.5 అయితే పట్టుద్ది. నెక్స్ట్ ఉప్పు ఇదంతా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకో గిన్నె తీసుకుని ఆయిల్ వేసి దాంట్లో సోంపు, చెక్క అండ్ 4 లవంగాలు వేసి అండ్ నెక్స్ట్ జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు వేసుకుని ఇందాక మనం కుక్ చేసుకున్నాం కదా కైమాని తీసుకొచ్చి ఈ ఆయిల్ దీంట్లో వేయండి. వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకోండి, అడుగంటేస్తుంది. అడుగంటకుండా మాడిపోకుండా కొంచెం సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసేసి, ఆల్రెడీ మనం ఇందాడ ఉప్పు పసుపు వేసాం కదండి, కారం కూడా వేసుకున్నాం కదా. సో ఇక్కడ కొంచెం గరం మసాలా అయితే యూస్ చేసాం. కొంచెం సేపు ఫ్రై చేయాలి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కర్రీ అయితే అయిపోయిందండి. చూసారుగా కైమా కర్రీ ఎలా చేయాలో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నాకు లైక్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే. అండ్ సపోర్ట్ మీ అండి. ఏమీ లేదండి, మీరు లైక్ చేస్తే నా వీడియో ముందుకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.